వరుస ఓటములతో ప్రతిపక్షాల అసహనం మండిపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరబాటుదారులు మమత కాపాడుతున్నారంటూ ధ్వజం. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగం. లోక్సభలో ప్రధాని సమాధానం లేకుండా తీర్మానం అవ్వదు. కాంగ్రెస్ నన్నేమీ చేయలేదు, ఎన్నికల్లో వరుస ఓటములు జీర్ణించుకోలేక ఆ పార్టీ నాపై విద్వేష ప్రచారం చేస్తోందని రాజ్యసభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ధ్వజమెత్తారు. లోక్సభలో అంతరాయం కలిగించడం ద్వారా పేద గిరిజన రాష్ట్రపతినే కాకుండా రాజ్యాంగ అత్యున్నత పదవిని ఆ పార్టీ అవమానించిందని విమర్శించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు, సుప్రీంకోర్టు అనుమతి, ట్రయల్ కోర్టు ఉత్తర్వులకు సమర్థన, కొత్త అంశాలు వెలుగు చూస్తే తదుపరి విచారణకు సిబిఐకి స్వేచ్ఛ, అదనపు సమాచారం అంటే సిబిఐకి అప్పగించడానికి సునీతకు అవకాశం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ చేసే క్రమంలో తెలిసిన కొత్త విషయాలపై దర్యాప్తు చేస్తే స్వేచ్ఛ సిబిఐకి ఉంటుందని ట్రయల్ కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి అదనపు సాక్ష్యాధారాల సమాచారం ఉంటే సిబిఐకి సమర్పించడానికి పిటిషనర్ వివేక కుమార్తె సునీత నరెడ్డికి స్వేచ్ఛనిచ్చింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడైన వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు కుమార్ అర్జున్ రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు జరిగిన సమాచార మార్పిడిపై నెలలోపు దర్యాప్తు పూర్తి చేయాలంటూ సిబిఐ కోర్టు గత ఏడాది డిసెంబర్ 10 ఉత్తర్వులు ఇచ్చింది. కేసు దర్యాప్తును కేవలం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికి పరిమితం చేయడం, కొత్త విషయాలు వస్తే దర్యాప్తు చేయడానికి సిబిఐకి అవకాశం ఇచ్చింది అన్నటువంటిది రాసి. నీచ పత్రిక అనడానికి సజీవ సాక్ష్యం ఇది. వివేకానంద రెడ్డి కూతురు వేసినటువంటి పిటిషను ఆల్రెడీ కింద కోర్టు అది విచారించిన తర్వాత అట్లా చాలదు, నాకు దీంట్లో నేను జగన్ ప్రస్తావన చేస్తున్నాను, భారతీయ ప్రస్తావన చేస్తున్నాను, ఆ దిశగా దర్యాప్తు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అంత అవసరం లేదమ్మా, ఎంత కావాలో నువ్వు ఊరికినే మళ్ళీ మొదటి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళ దర్యాప్తు వాళ్ళని చేయని అని చెప్పి కోర్టు చెప్తే దాంట్లో ఆమెకి ఇచ్చేసింది అవకాశం అని చెప్పుకొస్తున్నారు. వీళ్ళు మరి నీచ పత్రిక కాక ఇంకేం పత్రిక అవుతారో, వీళ్ళు అల్లే కథలకు అనుగుణంగానే వీళ్ళు మళ్ళీ జరుగుతున్న పరిణామాలు కూడా నిజాలను కూడా మార్చిపడేస్తారు. వీళ్ళ నీచ పత్రిక, నీచత్వం అనేటటువంటిది పతాక స్థాయికి చేరింది. స్వార్థము, అహంకారము బాగా పెరిగిపోయి చేస్తున్నటువంటి నీచమైనటువంటి జర్నలిజం ఇది. లేకపోతే పీజీ వైద్య